ఈవినింగ్ ఫిబ్రవరి 28 ప్రపంచ రాజకీయాలను తలకిందులు చేసిన రోజు. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించడంతో మధ్యప్రాచ్యం మంటల్లో మునిగిపోయింది. ఇది సాధారణ యుద్ధం కాదు, ప్రతీకారంతో మండుతోన్న యుద్ధం. ఇరాన్ అంటోంది ఈ యుద్ధం ఎక్కడితో ఆగదు అని. అమెరికా చెబుతోంది మేమెంతకైనా తెగిస్తామని. మరి ఈ యుద్ధంలో ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తున్న ఒకే ఒక్క ప్రాంతం ఇరాన్ ఆర్థిక నాడి, చమురు సామ్రాజ్యానికి గుండె ఖర్గ్ ఐలాండ్. ప్రపంచానికి వెళ్లే ఇరాన్ చమురు ఎగుమతుల్లో దాదాపు 90% ఈ ఒక్క ద్వీపం నుంచే జరుగుతూ ఉంటాయి. అంటే ఖర్గ్పై దాడి అంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై నేరుగా అణుబాంబ్ వేసినట్లే. అయితే అసలు ప్రశ్న ఇంకోటి, ఖర్గ్పై పూర్తిస్థాయి దాడి జరిగితే ఇరాన్ కేవలం అమెరికా లేదా ఇజ్రాయెల్ పైనే ప్రతీకారం తీర్చుకుంటుందా, లేదా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ బావులు, రిఫైనరీలు, షిప్పింగ్ మార్గాలు ఇంకా ప్రమాదకరంగా ప్రజావాసాలను కూడా లక్ష్యంగా మారతాయా? ఎందుకంటే ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 5వ వంతు హోర్ముజ్ జలసంధి గుండా వెళుతూ ఉంటుంది. మరి ఆ మార్గమే మూసుకుపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందా, కుదేలవుతుందా? చమురు ధరలు ఆకాశానంటుతాయి. కొన్ని దేశాలు పెద్దగా ఉండి యుద్ధాలు చేస్తున్నాయి, చిన్నగా చేసేస్తే యుద్ధాలు చేయవు. అలాగే ఆ సమయంలో టర్కిష్ సామ్రాజ్యాన్ని ఎరగొట్టేశారు బ్రిటిష్. చిన్న చిన్న దేశాలు చేశారు, ఎన్నో దేశాలు. ఇరాక్, సిరియా, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, యెమెన్, ఇవన్నీ వాళ్ళు ఎరగొట్టేశారు దేశం. బాల్కనైజేషన్ అంటారు, ఎందుకంటే బాల్కన్ ఏరియాలో యూరోప్లో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈవేళ వచ్చేది ఏమంటున్నావు, ఇరాన్ని కూడా బాల్కనైజ్ చేయాలి అంటున్నా. ఇరాన్ దగ్గర దాదాపు భారతదేశంలో సగం సైజులో 10 కోట్ల జనాభా ఉన్నారు. ఆ ఏరియా చాలా మంది మాకు వేరే దేశం కావాలని ఒక 5-6 వర్గాలు ఉన్నాయి, పెద్ద వర్గాలే. అవునండి. అది చేస్తారా? ఖుద్దుస్కి ఒక దేశం ఇస్తారా? అలాగే అజర్బైజాన్కి అక్కడ జనం ఉన్నారు, వాళ్ళకు దేశం ఇస్తారా? ఇలా తూర్పుని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఆనుకుని సిస్తాన్, బలూచిస్తాన్ ఉన్నది, అది కూడా విడదీసేస్తారా? సో 4-5 ఏరియాలుగా విడదీసేస్తే ఇంక ఇరాన్ చిన్న దేశం అయిపోతాయి. ఆ ఐడియా కూడా ఆలోచన. సో ఇరాన్ ఆగుతుందా, యుద్ధం ఆగదా? నా అభిప్రాయం ఇరాన్ యుద్ధం ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకోకపోతే వాళ్ళు పక్కన నాశనం చేస్తారు, వాళ్ళు నాశనం ఆఫ్ చేసుకోవాలి. యుద్ధం స్టార్ట్ చేశారు అమెరికా, ఇజ్రాయెల్, వీళ్ళ గురించి స్టార్ట్ చేశారు. ఆగే టైం వచ్చింది. సార్, అంటే ఖర్గ్ దెబ్బతింటే ఇరాన్ చమురు ఎగుమతులన్నీ పూర్తిగా ఆగిపోతాయని భావించవచ్చు అంటారా? పూర్తిగా ఆగిపోతాయి, మళ్ళీ రిపేర్ చేసుకోలేరు, ఫైర్ స్టార్ట్ అవుతాయి. ఎంత ఫైర్ అవుతుందో ఎవరో చెప్పలే. చిన్న ఫైర్ అవుతుందని చెప్పలేం, పెద్ద ఫైర్, భూకంపం లాంటి ఫైర్ అవ్వచ్చు. అంటే సార్, ప్రతీకారంగా, అంటే వాళ్ళ మీద జరిగిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాల ఆయిల్ బౌల్ కానీ రిఫైనరీలు కానీ ఒకవేళ లక్ష్యంగా చేసుకునే అవకాశం కూడా ఉందంటారా ఈ సిచ్యువేషన్లో? అంటే ఏమంటారు? ఇప్పుడు ఓవరాల్గా ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాలలో ఉండేటువంటి ఆయిల్ బౌల్ కావచ్చు, రిఫైనరీలు కావచ్చు, వీటిని ఏమైనా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంటుందంటారా ఖర్గ్పై దాడి జరిగితే? అదే చేస్తారు. ఆ రాకెట్స్ వాళ్ళ మీద, దాని మీద, సిటీస్ మీద వేసేస్తా, పట్టణాల మీద కూడా వేసేస్తా. మేము ఎలాగో నాశనం అయిపోయాం, అందరినీ నాశనం చేస్తామనే స్థితికి మాత్రం వస్తా. ఇప్పటి వరకు పట్టణాల మీద డైరెక్ట్గా దుబాయ్లో వేశారు, అన్నిటి మీద వేసేస్తారు. ఆ స్టెప్ తీసుకోవాలా వద్దా? కువైట్, అది సౌదీ అరేబియా వద్దంటున్నారు, కానీ వాళ్ళ మాట ఎందుకు వింటారు? అమెరికాలు విన్నట్టుగా వింటే వినొచ్చు, ఇంకా లోపల ఆలోచన మనకు తెలియవు కదా. అవునండి. ఏ ఆలోచనలు, ఆ ఆలోచనలన్నీ బయటకు వస్తాయి. ఒక్కోసారి వాళ్ళ చేతిలో లేకుండానే అయిపోతాయి, ఎవరో ఒకరు స్టార్ట్ చేసేస్తారు. ఇజ్రాయెల్ స్టార్ట్ చేస్తుందా? ఇజ్రాయెల్ వెళ్ళి ముందలు కొట్టేస్తుందా అమెరికా మాట వినకుండా? అది చేయొచ్చు. యుద్ధం స్టార్ట్ అవ్వక కుక్కల్ని వదిలిపెట్టాక కుక్కల్ని పిలిస్తే తిరిగి రావు. అవును.
అది జ్ఞాపకం ఎస్ సార్. పెట్టుకోండి. తిరిగి రావు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ యుద్ధం అలసట వచ్చే వరకు. సో ఎక్కడైనా ఆ యుద్ధం, యుద్ధం అంటే అంతే, ఆగేది లేదు, తీరేది లేదు, ఆకలి తీరదు, చాలా వెళ్ళిపోతూ ఉంటారు. ఎస్ సార్. సార్, ముఖ్యంగా హెర్మూజ్ జలసంధి అనేది ఎంత కీలకమో మనకు తెలుసు. మరి ఈ జలసంధిని కానీ ఇరాన్ పూర్తిగా మూసేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో కుప్పకూలిపోతుంది అనుకోవచ్చు అంటారా? అస్సలు ఏముండదు, వాళ్ళు ఎలా 2 నెలల్లో అడ్జస్ట్ అయిపోతారు. ఉమ్, మనం ప్రపంచానికి, భారతదేశానికి 40-50% అక్కడి నుంచి వస్తుంది, కానీ ప్రపంచం అంతా కలిపితే 20% ఉమ్, ఆగిపోతుంది. కొన్ని రోజులు మిగతా ఏరియాస్ నుంచి వచ్చేస్తుంది. తర్వాత అది మాత్రం ఆగదు, పని ఆగదు, వెళ్ళిపోతుంది, ప్రపంచం ఆగదు. అందువలన అది అనుకోవటం, వాళ్ళు ఎప్పుడైతే చమురు దొరికిందో ఆ ఏరియాలో దాదాపు 1950 నుంచి అక్కడ గొడవలు, యుద్ధాలు, స్థిరత లేకుండా ఉన్నది. చమురు వల్ల వచ్చిన నష్టాలు ఎక్కువైపోయి, అసలు చమురు ఉన్న దేశాలు బాగుపడని కూడా ఉన్నది. ఉమ్, మీకు పెద్ద 3 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా. ఇండోనేషియా, మెక్సికో, ఉమ్, వెనుజువేలా ఉమ్, ఎక్కువ చమురు ఉన్నాయి. ఎక్కువ పేదరికం వచ్చేసింది ఇండోనేషియా, మెక్సికోలో. ఎందుకంటే చమురు ఉన్నదని విపరీతంగా ఖర్చు పెట్టేశారు, కరప్షన్, అది అప్పుల్లో పడిపోయారు. వెనుజువేలా చమురు ఉన్నదని వాళ్ళకి మంచి అడ్వాన్స్డ్ కంట్రీ, అది అవును. డిక్టేటర్షిప్ కింద అయిపోయి పనిచేశారు. ఉమ్, ఈ దేశాలు ఎలా మేనేజ్ చేసుకుంటారంటే చిన్న సంఖ్య మేనేజ్ చేసుకుంటారు. ఎవరో ఒక చేతిలో ఉన్నది రాజా అని వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ఉమ్, సో చమురు అనేది డబుల్ ఎడ్జ్ వెపన్. భారతదేశం లాంటి దేశానికి చమురు ఎక్కువ దొరికితే ఏం చేస్తారు, అంతా ఖర్చు పెట్టి తినేసి అప్పుల్లో వెళ్ళే వరకు మన రాజకీయ నాయకులు ఊరుకోరు, మన ప్రజలు కూడా ఊరుకోరు. ఉమ్, అది కావాలి, ఇది కావాలి, ఫ్రీగా అని కావాలి అంటారు. ఇంత పెద్ద జనాభాతో ఆగదు. ఎలక్షన్ గెలవాలంటే ఏదో పడేయాలి, అది మొహాల మీద పడేస్తారు, అమ్మేస్తారు. సో అవును. చమురు అనేది కేర్ఫుల్గా వాడిన దేశాలే వాళ్ళకి ఉపయోగపడతాయి. ఉమ్, అందువల్ల వీళ్ళు సరిగ్గా వాడతలేదు ఒక రకంగా అని మాత్రం మనం చెప్పేయచ్చు. ఎస్ సార్. అండ్ అరబ్ సార్, దేశాలు, ఇరాన్. ఎస్ సార్. సార్, అమెరికా